I wish you're ready to talk about this. But 2018 నాకు గుర్తుంది, just like it happened yesterday, because మేము ఒక హాలిడే, ఫ్యామిలీ హాలిడే నుంచి తిరిగి వచ్చాం ఖైబర్ కాశ్మీర్ నుంచి. అండ్ అక్కడ కూడా మీరు చెప్పారు దట్ నేను ఒక చిన్న ఐ సర్జరీకి వెళ్తున్నాను, ఇట్స్ జస్ట్ ఇన్ అండ్ అవుట్. సో మేమందరూ దానికి ప్రిపేర్ అయ్యాం. అండ్ యా, we came back and 24 hours later we received critical information. What happened ante, it's like when life is on fast forward, sudden ga vachina pause button vastundi chudu. Aa pause button anedi it happened that day. I was Aranya shoot చేస్తున్నాను అంటే స్టార్ట్ అవ్వలేదు ఇంకా, బట్ we were just going to get to working on it. And there was ఒక 15 days off ఉంది. అండ్ అది ఏంటంటే I had to use a different kind of lens for my eye because Prabhu he wanted that look. So I said, నా కళ్ళ మీద వర్కౌట్ I need to do a LASIK surgery, which is quite common. So I said, sir, in your 10 days gap తీసుకుని I'll go for shoot అనుకున్నా. వెళ్ళిన తర్వాత ఇట్స్ రెగ్యులర్ ఐస్ డైలేట్ చేస్తారు. Then they start checking your BP, which is a normal thing. చేసిన తర్వాత the doctor asked me, and he's a doctor I know from third class, literally, from when I was in class 3. And he said, Amma, are you feeling okay? I said, బాగానే ఉన్నాను. లేదు, నడిచేటప్పుడు అది ఇది బాగానే ఉంది అన్నాడు. సార్ నడిచేటప్పుడు బాగానే ఉంటుంది సార్, నేను ఇప్పుడే థైలాండ్ నుంచి వచ్చాను సార్, ఇలా అడవుల్లో ఇలా చెట్ల మీద అయ్యి దూకొచ్చాను సార్, బాగానే ఉన్నాను. అవునా, అయితే ఒక 10 minutes ఆగాను. సరే ఓకే. అప్పుడేంటి కళ్ళు డైలేట్ చేస్తారు ప్యూపిల్స్, సో కనిపిస్తుంది సరిగ్గా. చాలా కూర్చుని ఏంటినా ఇది లేడు మళ్ళీ రాలేదని ఇంకో మెషిన్ అది పెట్టి అమ్మాయి ఏదో కొన్ని బీపీ కొంచెం తేడాగా ఉంది, ఐ థింక్ విల్ జస్ట్ అవాయిడ్ ద సర్జరీ టుడే, గో టు అన్ అదర్ సర్జన్ అని. ఓకే కూల్, వెళ్తున్నాను. సో ఐ థింక్ ఐ స్టిల్ రిమెంబర్ ఇట్, ఒక మధ్యాహ్నం 12 o'clock వెంట్ టు అన్ అదర్ హాస్పిటల్. టెస్టులు స్టార్ట్ చేస్తారు, ఈ టెస్ట్ ఆ టెస్ట్ ఈ టెస్ట్ చేస్తారు. ప్రతి డాక్టర్ నన్ను అడుగుతున్నాడు, సార్ ఆర్ యూ ఫీలింగ్ ఓకే. నేను మాత్రం బాగానే ఉన్నాను. అంటే నాకు అప్పుడే ఇప్పుడు కాశ్మీర్ నుంచి హాయిగా హాలిడే నుంచి దిగి నాకు ఏదో అర్థం కావట్లే మ్యాటర్. సో దే రియలైజ్డ్ ఐ హ్యాడ్ బ్లడ్ ప్రెషర్ దట్ వాజ్ 220 over 190 to 200. So it was twice or thrice over a normal human being. And that's normal. I was walking every day. It's supposed to be 120 by 80. Yeah, that's a normal blood pressure, but double speed వెళ్తా ఉండింది అంతా. Exactly double. Yeah, exactly double, literally. Yeah. And I still remember 10 o'clock night, the head of that hospital, అంటే నేను ఆయన చిన్నప్పటి నుంచి చూస్తాను, ఈజ్ లైక్ సీరియస్ హెడ్. ఆయన వచ్చేదని చెప్తే చాలా కంగారుగా వచ్చారు నాకు దాని దగ్గరికి. కంగారుగా వచ్చి, అమ్మా దే సంథింగ్ రాంగ్, వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, ఇంకా కొన్ని టెస్టులు చేయాలంట. నాకు అప్పటికే అరే ఫుల్లే ఉన్నాను హాస్పిటల్లో, ఇంకా క్లారిటీ రాకపోతే ఇంగ్లాండ్ డాక్టర్లని నా మైండ్లో. సో దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ రియాక్టెడ్ టు ఇట్. మీరేమో నవ్వుతున్నారు, బట్ ట్రస్ట్ మీ, ఐ వాజ్ part of this conversation and he's laughing because that's how he is. కానీ సిచ్యువేషన్ నిజంగా అలా లేదు ఇంట్లో. People were just, ayana tapa, everybody was silent, completely silent. Yeah, because it's all shocking. No, you don't know what it really is. And then I remember, my dad, we said, if we have to come and do tests here, let's understand. అంటే ఒకటి, ఇట్స్ అ కాంప్లికేటెడ్ మ్యాటర్ అని అర్థమైంది. అంటే ఏంటి, ఎవరికి అర్థం కావట్లేదు ఇది ఎందుకు ఇలా ఉంది, నేనెందుకు బాగానే ఉన్నా అనే 2 things I couldn't put together. And I remember that night I took the flight and I went off to the US. నేను నాన్న వెళ్ళాం యూఎస్కి. జస్ట్ బోత్ ఆఫ్ us went and Mayo Clinic అని, ఇట్స్ లైక్ అంటే వరల్డ్లో ఎక్కడ క్వశ్చన్ ఆన్సర్ దొరకకపోతే అదొక హాస్పిటల్ అనమాట, అన్ని చెప్తారు ఏం జరిగిందని. అండ్ వెళ్ళి అక్కడ ఒక 3 days I was tested. ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని మొత్తం కంప్లీట్గా టెస్ట్ చేసి దే సెడ్, వన్ థింగ్ ఐ లైక్ అబౌట్ అమెరికన్ హాస్పిటల్స్, స్ట్రైట్గా చెప్తారు, ఎమోషన్ లేకుండా ఫ్లాట్గా చెప్తారండి. అండ్ ద డాక్టర్ ఈజ్ Shanti Swarup Bege, who is become a very close friend and been somebody who supported me through and through in this whole journey. He came to me and said, so you're diagnosed with extremely high blood pressure. And we've understood that you're a born hypertensive. అంటే నీకు పుట్టినప్పటి నుంచే బీపీ ఉంటుంది, బట్ నోబడీ కుడ్ ఫిగర్ యూ అవుట్. డోంట్ నో
బికాస్ దేర్ ఇస్ నో మెట్రిక్స్. అంటే ఎప్పుడు మనం బీపీ టెస్ట్లు చేసి అలాంటి, అండ్ ఎవ్రీ టైమ్ ఇట్ వాజ్ నార్మలీ టెస్టెడ్ ఫర్ సమ్ అదర్ రీజన్, ఇట్ వాజ్ అదే ఆల్వేస్ నార్మల్. సో మీరు యూజువల్ గా హాస్పిటల్ ఫర్ సంబడి వెళ్ళేటప్పుడు ఆర్ ఏజ్ అంటే మనం టెస్ట్ చేయవు, ఏం చేయము. Uh-huh. So he said, because of that, a bunch of damages have happened in your body. You have calcification around your heart and you have failed kidneys on it. And I was looking at him, and he closed his statement saying, if you didn't get diagnosed now, it would have been a 70% chance of a stroke or a hemorrhage and a 30% chance of death. Straight. in how long he assumed that would happen? A high of low of 6 months and high of year, whatever in that direction. 6 months లో To a year, if I didn't land 70% you would have had a stroke stroke ante or hemorrhage, or 30% chance 30% you could have died. if I wasn't diagnosed. Now, అలాంటి ఇన్ఫర్మేషన్ నీకు చెప్పిన వెంటనే you don't know if it's real, you don't know what it is. Yeah, because you are feeling fine kada. Yeah. ఇప్పుడు సడన్ గా how can you accept ఒకరు But they say you're going to die, you Yeah. might die. It's too hard. I'm saying accepting was too hard. Those few days in America were extremely hard. అంటే life will lose direction. ఇప్పుడు ఏంటి, there is one. And అక్కడికి నాకు ఏంటంటే, the time I came to America, there was a whole crew waiting in Thailand, ready to shoot with me. సో నేను డైరెక్ట్ ఆ ప్రభు గారికి ఇంకేం చెప్పలేదు అప్పటికి. సార్ అమెరికాకి వెళ్తున్నాను సార్, చిన్న ఏదో ప్రాబ్లం ఉంది, ఫిక్స్ చేసుకుని వస్తానని. ఓకే సార్, ఇంకా 4 రోజులు వచ్చేస్తారా? 4 రోజులు అక్కడికి వచ్చేస్తానంట. అండ్ లైక్ మై డాడ్ వాజ్ ఆల్వేస్ లైక్ ద మోస్ట్ పవర్ఫుల్ గై ఫర్ మీ. టు సీ హిమ్ వీక్, ఐ రియలైజ్ ఓకే నౌ దిస్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం. అండ్ అమెరికన్ హాస్పిటల్స్ ఏంటంటే వాళ్ళు అడిగే క్వశ్చన్లకి ఫస్ట్ నువ్వు చచ్చిపోతావు, వాళ్ళు అడిగే. అండ్ హీ సెడ్ నౌ వి వెంట్ ఇన్ టు రీసెర్చ్ ఆఫ్ వై దిస్ హ్యాపెండ్, వాట్ దిస్ హ్యాపెండ్, ఇలాంటివన్నీ అడుగుతున్నాను. నా వాళ్ళు దే విల్ లుక్ బ్యాక్ ఆఫ్ హౌ యూ లివ్డ్ యువర్ లైఫ్. నౌ ఐ లివ్డ్, నాకు తెలిసి ద మోస్ట్ enjoyable, the most flamboyant, the most entertaining or entertained life that anyone I've seen around, I think I've lived. And so he said, there's something that you need to stop today, right now. He said, you have to stop alcohol, you have to stop smoking cigarettes, you have to stop eating salt, can't eat any meat. So you eat at a average, and at a very, very low, chala koncham quantity food. Now I said, okay, now that's a plug fix. సో నౌ యూ అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ వేర్ యు ఆర్. అంటే కానీ నీకు ప్రతిరోజు వెళ్ళి టెస్ట్ చేస్తున్నప్పుడు నీకు అర్థం కాదు ఏంటిది నిజంగా మనకు జరుగుతుందా మనకి, ఎందుకంటే నాకు బాగానే ఉంటుంది. And I remember you love to eat. Yeah. అసలు రానా But it switched off in one day. It just stopped. I said okay, let's just stop eating, and I stopped eating like even అంటే అంతదైన తర్వాత ఇన్ని గుర్తురావు ఇంకా. overnight you Yeah. stopped. And I remember me నా food quantity salt అస్సలు లేకుండా, meat was out, you slept early, you woke up early, you did yoga, and then your social circles అన్నీ కట్ అయిపోయింది, and at the same time people were crumbling around you, like your family and friends. మాకు ఏం చెప్పాలి మీకు, ఎలా, nobody had any idea how to handle, but you were like this rock. You were like, yeah, I'm fine. All I could hear was I'm fine. And that's why he's a superhero to me, because I don't think that I would have anyone would have handled what he handled, the way he handled it. As long as you're surviving.